హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఎస్టీ ఈకామ్ వర్క్షాప్. మన లోకల్లో రెగ్యులర్ గా దొరికే ప్రొడక్ట్స్, మనం చూసే ప్రొడక్ట్స్ అమెజాన్ లో సేల్ చేయడం ద్వారా కొంతమంది సెల్లర్స్ ఎంత ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నారు అనే టాపిక్స్ మీద మనం వెళ్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం ఒక కొత్త ప్రోడక్ట్ రీసెర్చ్ చేద్దాము. దాని పేరు వచ్చేసి గ్యాస్ స్టవ్ నాబ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్యాస్ స్టవ్ నాబ్స్ మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము. బయటకు వెళ్ళినట్లయితే 5 రూపాయలకి 10 రూపాయలకి ఒకటి దొరుకుతుంది. మనం రెగ్యులర్ గా చూసేదే ఇది. దీనికి ప్యాకింగ్ కానీ బ్రాండింగ్, స్టిక్కరింగ్ ఏమీ అవసరం కూడా లేదు. సో దీన్ని వచ్చేసి 4 సెట్ ఆఫ్ 4 పీసెస్ 330 రూపాయలకు ఒక సెల్లర్ అమ్ముతున్నాడు. మీరు లోకల్లో పర్చేస్ చేసినట్లయితే అరౌండ్ ఒక 40 రూపీస్ కి వస్తాయి 4 కలిపేసి. లేదా కొంచెం సప్లైర్స్ ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు ఒక్కొక్కటి ₹2.20 బార్గెన్ చేస్తే ₹2 కూడా వస్తుంది. సో దీని యొక్క ప్రాఫిట్ షేర్ ని ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. ప్రోడక్ట్ ల్యాండింగ్ ప్రైస్ సెట్ ఆఫ్ 4 పీసెస్ కలిపి 20 రూపీస్ కి వస్తాయి. అమెజాన్ ఫీజు, డెలివరీ చార్జెస్, ప్యాకేజ్ మెటీరియల్ అంతా కలుపుకున్నట్లయితే ఒక ప్రోడక్ట్ కి మనం వచ్చేసి ₹155 ఇన్వెస్ట్మెంట్ అయినా ఒక ఆర్డర్ మీద ₹144 వరకు ప్రాఫిట్ ఉంటుంది. 10 ఆర్డర్స్ పర్ డే ని మనం గ్రాప్ చేయగలిగినట్లయితే ఒక రోజుకి ₹1,440. అదే 1 మంత్ కి వచ్చేసి ₹43,200 ప్రాఫిట్ అనేది కేవలం మనం రోజు చూసే చిన్న ప్రొడక్ట్ ద్వారా గెయిన్ చేయొచ్చు. జిఎస్టీ కమ్ అడ్వర్టైజ్మెంట్ చార్జెస్ తీసేసినా కూడా 35,000 రూపీస్ వరకు ఎటు పోకుండా ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇలా రెగ్యులర్ గా మీరు చూసే మీ ఏరియాలో దొరికేటువంటి ప్రొడక్ట్స్ ని కామెంట్ చేయండి. వాటి యొక్క ప్రాఫిట్ షేర్ ని మనం క్యాలిక్యులేషన్ చేసి చూద్దాము. మెనీ థ్యాంక్స్.